హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది లాంగ్ లెంత్ ఏం కాదు, ఒక 2 మినిట్స్ వీడియో. అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒక 30 మినిట్స్ వీడియోకే ఛాన్స్ ఉండేది, అది 60 మినిట్స్ వరకు. ఇప్పుడైతే 3 మినిట్స్ వీడియో చేయడానికి ఛాన్స్ వచ్చింది. సో అందుకనే ఈ వీడియో కొంచెం లెంతీగా పెడుతున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేసి వెళ్ళండి. ఇది ఎప్పుడో వీడియో అంటే మీరు గ్రెస్ చేసే ఉండాలి, ఎందుకంటే నా వీడియో రోజు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. మొన్ననే మా అమ్మాయి బర్త్డే అయింది, ఫిబ్రవరి 12 ఆ రోజు వీడియో. ఆ రోజు చిన్న క్లిప్ మాత్రమే పెట్టాను. ఈరోజు ఫుల్గా ఆ రోజు ఫొటోస్ అండ్ వీడియోస్ పెడుతున్నాను. మా పాప ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయండి. మా హైదరాబాద్ వెళ్ళాం కదా, అప్పుడే మా పాప బర్త్డే అక్కడే వచ్చింది. మా ఆయన గారి బర్త్డే అండ్ మా పాప బర్త్డే అక్కడ ఉండగానే సెలబ్రేట్ చేసుకున్నాం. పాపదైతే కుదిరింది కానీ మా ఆయన గారిది అయితే కుదరలేదు. సో ఇంకోటి ఏంటంటే, పాప బర్త్డే నాడు ఆయన కూడా లేరు. చాలా మిస్ అయ్యాము మా ఆయన గారిని. ఎందుకంటే మా బర్త్డేలకైనా మా పాప బర్త్డేకైనా మేము కోరమిల్లో ఉన్నా వాడిపిల్లో ఉన్నా కంపల్సరీ ఆయన ఉంటారు. ఈసారి ఆయన లేరు. సో చాలా ఫీలింగ్గా అనిపించింది. కాకపోతే ఫస్ట్ టైం వేరే చోట తన బర్త్డే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరపడం దానికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళ అక్క అన్నయ్య అంటే సంజు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడంకా ఇద్దరు కూర్చుంటే ఈ పెద్ద మనగాళ్ళు ఇద్దరు నుంచుని చెల్లి బర్త్డే అనేది చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మా సంజయ్ గురించి ఒక స్టోరీ ఉంది, అది త్వరలోనే చెప్తాను. తనవి నావి ఫొటోస్ ఉండేవి మిస్ అయిపోయినాయి. ఆ ఫొటోస్ దొరికితే వీడియో చేద్దామని చూస్తున్నాను. ఆ ఓల్డ్ మెమరీ ఏంటంటే వాడి విషయంలో నేను అది ఎప్పటికీ మర్చిపోలేను. సో ఆ మెమరీ ఉంది, మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. అలానే మీకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే నాకు చెప్పండి, ఏంటి ఆ స్టోరీ మీకు కూడా తెలుసుకోవాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్స్ ఎన్ని కామెంట్స్ వస్తే దాన్ని బట్టి నేను వీడియో త్వరగా చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత వాళ్ళ డాడీ వచ్చాక సింపుల్గా బర్త్డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇవేనండి వీడియో. ఈ ఫోటో ఎందుకంటే మరి వాళ్ళ డాడీ మిస్ అయ్యారు కదా, అందుకే పెట్టా.